ఐబీటీవీ గిరిజన సంఘం రాష్ట్ర నేత బీకే వీరభద్రం ప్రభుత్వం వెంటనే బెస్ట్ అవైలబుల్ స్కీమ్ బకాయిలను విడుదల చేయాలని శక్తివంతంగా డిమాండ్ చేశారు. ప్రభుత్వ స్థాయిలో ఇంకా బకాయిల విడుదలకు తక్షణ చర్యలు తీసుకోకపోతే ముఖ్యమంత్రి కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ బకాయిలు విడుదల కాకపోవడం వల్ల గిరిజన కుటుంబాలు తీవ్ర ఆర్థిక వెనుకబడుతోందని, పార్టీలు అధికారులు ఇలాంటి సమస్యలను నిర్లక్ష్యించకూడదని స్పష్టంగా చేశారు. వారం రోజుల నుంచి 10 రోజుల నుండి ప్రైవేట్ స్కూల్ యాజమాన్యం ఈ రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సినటువంటి 180 కోట్ల రూపాయలు 2 సంవత్సరాల కాలంలో ఇవ్వకుండా ఉండటం వల్ల ప్రైవేట్ స్కూల్ యాజమాన్యం పిల్లల్ని పాఠశాలలో రానియకుండా ఇవాళ బయటికి నెట్టారు. ఇవాళ ప్రభుత్వం యొక్క కారణం రీత్యా 180 కోట్ల రూపాయలు చాలా తక్కువ అమౌంట్. ఇది దాదాపు 30,000 మంది ఎస్సీ ఎస్టీ విద్యార్థులు చదువుతున్నటువంటి పాఠశాలని ప్రభుత్వం మొండి బకాయిల్ని మొండిగా ఉంచి కనికరం చూపించకపోవడం వల్ల ఈ రాష్ట్ర ప్రభుత్వం పుణ్యాన గిరిజన దళిత విద్యార్థులు ఇవాళ రోడ్డున పడ్డటువంటి పరిస్థితి. ఈ విషయాన్ని తెలంగాణ గిరిజన సంఘం, ఇవాళ గిరిజన దళిత సంఘాలు, విద్యార్థి సంఘాలు కూడా తీవ్రంగా ఖండిస్తా ఉన్నాయి. ప్రధానంగా ఇవాళ మేము డిమాండ్ చేస్తా ఉన్నాం, ఇప్పటికైనా ఈ ప్రభుత్వం స్పందించి 180 కోట్ల రూపాయలని తక్షణమే విడుదల చేసి దళిత గిరిజన విద్యార్థులు ఈ రాష్ట్రంలో 238 పాఠశాలలో చదువుతున్నటువంటి 30,000 మంది విద్యార్థుల్ని తక్షణమే పాఠశాలలకి పంపించే విధంగా ఈ ప్రభుత్వం చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా 180 కోట్ల రూపాయలు విడుదల చేయాలి. ఇవాళ ఏ పాపం చేశారని ఈ 30,000 మంది విద్యార్థులు ఇవాళ రోడ్ల మీద పడి దసరా సెలవుల నుండి ఇంటికాడే పరిమితం అయినటువంటి పరిస్థితి కనబడతా ఉంది. అందుకోసం ఇవాళ గిరిజన సంక్షేమ శాఖ కానీ, అదేవిధంగా దళిత సంక్షేమ శాఖ, ఎస్సీ కార్పొరేషన్, గిరిజన కార్పొరేషన్, ఐటీడీఏలు, ఎస్సీ కార్పొరేషన్ అంతా కూడా ఈ సమస్య పరిష్కారానికి గిరిజన దళిత బీసీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు, రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క గారు ఆర్థిక మంత్రిగా ఉన్నారు. ఇదంతా కూడా 180 కోట్ల రూపాయల బకాయి ఆర్థిక శాఖలో ఆగి ఉంది. అందుకోసం మేము ముఖ్యమంత్రి గారికి, ఆర్థిక శాఖ మంత్రి వర్యులు అయినటువంటి డిప్యూటీ సీఎం గారికి, అట్లూరి లక్ష్మణరావు గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఇప్పటికైనా మీ మానవత్వాన్ని ప్రదర్శించండి, దళిత గిరిజన బిడ్డల్ని చదువుకోవడానికి అవకాశం కల్పించండి, బకాయిల్ని వెంటనే విడుదల చేయాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తాను. లేకపోతే 20 తారీఖు లోపు ఈ బిల్లులు విడుదల చేయకపోతే అన్ని ఎమ్మెల్యే కార్యాలయాల ముందు ఆయా నియోజకవర్గాల ఎస్సీ ఎస్టీ పిల్లల్ని అక్కడే ఎమ్మెల్యేల వద్దనే క్యాంప్ ఆఫీస్ పంపించి చదువులు వాళ్ళు చేపిస్తారు, భోజనాలు వాళ్ళు పెట్టిస్తారా చూడాల్సిన పరిస్థితి. అందుకోసం ఇవాళ గిరిజన సంఘం, టీజీఎస్, కేవీపీఎస్, ఎస్ఎఫ్ఐ, ఈ సంఘాలు, ప్రజా సంఘాలు కలిసి ఈ సమస్య మీద ప్రభుత్వం తక్షణమే బకాయిలు విడుదల చేయకపోతే రాష్ట్ర స్థాయి ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం. 20 తర్వాత చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని కూడా ఈ సందర్భంగా నిర్వహిస్తామని తెలియజేస్తాం.